డైలీ భోజనం చేస్తాం, వారానికి ఒకసారి చేస్తామా? మంచి విషయాలు వినండి. ఒక చిన్న శాట్ మెసేజ్ ఒక అమ్మాయిని అద్భుతమైన రీతిలో మార్చింది. పోయిన శనివారం ఏమిటో చెప్పనా? ఒక అమ్మాయి మన చర్చికి వచ్చి ఒక చెల్లి చెప్పింది నాతో. వాళ్ళ బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి పిచ్చిపిల్ల, యవనస్తురాలు, వాళ్ళ ఊరు నుండి ఒక అబ్బాయిని తీసుకొని ఇక్కడికి వచ్చింది పెళ్లి చేసుకుందామని. ఆడు వాస్తవంగా చెప్పాలంటే ఎలాంటోడో ఆ అమ్మాయికి ఇంకా తెలియదు. పనికిమాలినోడిని తీసుకొని వచ్చింది. ఎందుకంటే అలాంటి వాళ్ళే ఆడపిల్లల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. రోడ్లమ్మడి తిరిగే జులాయిగాళ్ళు, తల్లిదండ్రులకు లోబడనటువంటి వారు, దురలవాట్లకు బానిసలైనటువంటి వారే, వారి వేషాలు, వారి హీరోయిజం వారిని ఆకర్షించి పాడైపోతున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. తల్లులారా, జాగ్రత్తగా ఉండండి. ఎంత ప్రమాదములో ఉన్నారంటే అంత ప్రమాదములో ఉన్నారు. ఆడపిల్లల తల్లులు కానీ మగపిల్లల తల్లిదండ్రులు కానివ్వండి. ఆ అమ్మాయి తీసుకొని వస్తే వాళ్ళ బంధువులు ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో అర్థం కాక ఎవరి మాట ఎంద కదా, తల్లిని తండ్రిని కాదనుకొని వచ్చింది ఇక్కడికి. అక్కడి నుంచి వచ్చి గుంటూరు వచ్చారు. వాళ్ళ పిన్ని ఎవరో ఏదో బంధువులు అవుతారు. వాళ్ళ దగ్గరికి వస్తే ఆమె ఏం చెప్పాలో అర్థం కాక ఒక శాట్ మెసేజ్ వినిపించింది. మేజర్ అయితే నువ్వు లేచిపోతావా? కొంతమంది దానికి ప్రశంసించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. నన్ను ఆ విషయంలో తిట్టే వాళ్ళు ఎవరో అదే పనిలో ఉన్నోడికి అస్సలు గిట్టదు ఆ మాటలు. నీకెందుకు మేజర్ అయితే ఎందుకు రా, ఆ రందిలో ఉన్నటువంటి వాడికి ఎవరికి గిట్టదు. నువ్వు మేజర్ అయితే లేచిపోతావా? నీ తల్లి నీ తండ్రి నీ కొరకు ఎంత కష్టపడ్డారు, ఎలా పెంచారు వాళ్ళ గుండెల మీద. ఆ గుండెలను కోసి నువ్వు ఇప్పుడు వస్తావా? నీ తల్లిదండ్రులు ఏమయ్యారు, వారు ఏమవుతారు? కుటుంబంలో, ఊరిలో, బంధువుల మధ్యలో ఏం సమాధానం చెప్పాలి? ఆడపిల్లలను ఎలా పెంచావంటే గుండెలు బాదుకుంటున్న తల్లిదండ్రులు మొర నీకు తెలీదా? ఏదో చిన్న మెసేజ్ ఏదో వినిపించింది. ఆమె చెప్పలా, బుద్ధి చెప్పలేదు, కొట్టలేదు, తిట్టలేదు. ఎందుకంటే వీళ్ళు కాతే ఇంకొక ఊరు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెంటనే అమ్మాయి మనసు మార్చుకొని వెంటనే ఆయన పిలిచి, రే మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, నాకు సంబంధం లేదు ఇక. నా తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నారో నాకు అర్థమైంది అని వాడిని పంపించేసి ఆ అమ్మాయి సరాసరిగా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. జాగ్రత్త. దేవుని వాక్యం ఒక చిన్న మాట ఒక అన్యురాలుని ఆ అమ్మాయి మనసు మార్చింది. కారణం ఏమిటంటే ఆ అమ్మాయి మనసు పెట్టి విన్నది. మరి ఇక్కడ కూడా చాలామంది వింటున్నారు కన్నా, ఎందుకని కొంతమంది మారటం లేదు? గమనించాలి. ప్రచండమైన వర్షం పడుతుంది బయట, ఒక గిన్నె బోర్ల పెట్టావు రోడ్డు మీదే. బోర్ల పడిన గిన్నె ఎంత ప్రచండమైన వర్షం పడినా అది నిండదు కదా. కొంతమంది చర్చిలో ఎంత శ్రేష్టమైన వర్తమానం వారు వింటున్నా బోర్ల పడి వాళ్ళ జీవితాలు బోర్ల పడి ఉన్నాయి. వారికి లోపలికి వెళ్ళదు వాక్యం. అది రాతి నేలతో పోల్చాడు దేవుడు. రాతి నేలన పడిన విత్తనాలతో పోల్చాడు. 4 రకాలైన నేలలు ఉన్నాయి. ఈ రాతి నేలన పడిన హృదయం కరగదు. అది ఎండిపోవడానికే పుట్టింది ఆ మొక్క. అది నాశనం అవడానికే పుట్టింది ఆ మొక్క. ఎందుకంటే నీరు లోపలికి వెళ్తే కదా అది బ్రతికిద్ది. నీరు లోపలికి వెళ్ళిన రాతి నేల. మరి వీళ్ళెందుకు మారటం లేదు కొంతమంది అంటే, బోర్ల పడిన జీవితాలు, ఆ గిన్నె నిండదు. మీ హృదయం అనే గిన్నెను వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్తగా అలా మలచండి. స్తోత్రం చెప్పాలి. దేవుడు మంచి ముత్యాన్ని గురించి చెప్పాడు. సంఘము మంచి ముత్యము లాంటిదని. ముత్యము అనేటువంటిది సముద్రములోనే తయారవుతుంది.
ఒక ఆల్చిప్ప ఉంటుంది కదా, ఆ ఆల్చిప్ప జీవముతో ఉన్నప్పుడు అది సముద్రపు అడుగు భాగాన అలా ఉంటున్నప్పుడు ఒక టైంలో ఆ సముద్రములో ఉన్న ఇసుక, అర్థమవుతుందా, అది ఆస్వాదిస్తుంది. సముద్రపు నీరు కాదు, ఆ ఇసుకని, ఆ సముద్రములో ఉన్న ఇసుకని ఆకర్షిస్తుంది. అది ఆ లోపలికి వచ్చిన ఇసుకతో కలిసి ఆ లోపల ఆల్చిప్పలో ఉన్నటువంటి ఒక ద్రవం దాన్ని మిక్స్ చేస్తుంది. ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ ఇసుక, ఈ ద్రవం రెండు ఏకమైనప్పుడు లోపల ఆల్చిప్పలో ఒక శ్రేష్టమైనటువంటి ముత్యం తయారవుతుంది. ఆ ముత్యం ఎప్పుడైతే తయారవుతుందో ఆల్చిప్పలో ఉన్న జీవం పోయిద్ది, అది చచ్చిపోయిద్ది. ఈ శ్రేష్టమైనటువంటి ముత్యం బయటకు వస్తుంది. ఇది సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రియులారా, మీరు గమనించాలి, నీవు నేను సముద్రంలోనే ఉన్నాం. నీవు నేను లోకమనే సముద్రములోనే ఉన్నాం. కానీ ఈ లోకమనే సముద్రములో ఇసుక లాంటి వారు మనం. ఇసుక లాంటి వారు. ఆ వాక్యం మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మని ఆ ద్రవం మనల్ని తయారు చేస్తున్నప్పుడు, ఈ ముత్యం ఎప్పుడైతే పరిపూర్ణత చెందుతుందో, ముత్యానికి ఎక్కడ వంకర ఉండదో, ఆ ముత్యం ఎప్పుడైతే పరిపూర్ణత చెందుతుందో, ఆల్చిప్ప చనిపోతుందన్నారు కదా, సువార్త మూయబడుతుంది. ఈ ముత్యం అందవలసిన మహానుభావుడికి అందుతుంది. ఇప్పుడు నీవు నేను ఆల్చిప్పలో తయారవుతున్నాం. ఆల్చిప్పలో తయారవుతున్నాం. ఒక ముత్యంలాగా సంఘములో ఉన్న ఆ ఇసుకే, ఆ ఆల్చిప్పలోకి వచ్చిన ఇసుకే ముత్యం. దీనికి ఆకర్షింపబడిన ఇసుక అది నాశనం అయిపోయింది, దానికి విలువ లేదు. నీవు నేను దేవుని యొక్క శిలువ ప్రేమకు ఆకర్షించబడి సంఘమని ఆల్చిప్పలోకి వచ్చాం. మనం అక్కడ ఎదుగుతున్నాం. స్తోత్రం చెప్పగలరా?